ఆపరేషన్ రీసెర్చ్ సెంటర్ నుండి వచ్చిన వైద్యులు జమ్మికుంటపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు బాలింతలకు అందుతున్న సేవలను గురించి ప్రత్యక్షంగా పరిశీలించారు. తమిళనాడు నుండి వచ్చిన పీఆర్సీ టీం సిహెచ్సి జమ్మికుంటలో అన్ని వార్డులను సందర్శించడం జరిగింది. ఏఎంసీ పీఎంసీ వార్డులను సందర్శించి గర్భిణీ స్త్రీలకు అన్ని సదుపాయాలు, ముఖ్యంగా రవాణా సదుపాయాలు అందుతున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ థియేటర్, రూమ్ లేబర్, రూమ్ జనరల్ వార్డులను సందర్శించి పేషెంట్లను వారిని అందుతున్న సదుపాయాలను గురించి ఆరా తీయడం జరిగింది. ప్రాంతీయ హాస్పిటల్ నుండి పేషెంట్లకు అందుతున్న మెడిసిన్స్ గురించి ఆరా తీశారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు తప్పనిసరిగా వైద్యులు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని, బీపీ, డయాబెటీస్, క్యాన్సర్ రోగులకు వైద్య సేవలు అందించాలన్నారు. ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావణ్ కుమార్ స్వామి, డిప్యూటీ డిఎంహెచ్ఓ చందు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన ప్రభుత్వ ఆసుపత్రిని ఇండియా నుంచి పీఆర్సీ టీం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పీఆర్సీ టీం ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు మన హాస్పిటల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో అందుతున్న సేవలు ప్రజలకి, ముఖ్యంగా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో మనము ఇస్తున్న వైద్య సేవలు, సిబ్బంది, డాక్టర్స్, స్టాఫ్, శానిటేషన్ సిబ్బంది మరియు ఆసుపత్రిలో ఏమేం చికిత్సలు అందిస్తున్నామని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా మనకు ప్రధానంగా ప్రెగ్నెన్సీ కేసెస్ మాత్రం మనం ఇక్కడ చేయగలుగుతున్నాము. ఇక్కడ అది కూడా మొన్న 5 months నుంచి స్టార్ట్ చేసాము. మిగతా జనరల్ కేసు చేస్తున్నాము. మిగతా కొన్ని ఫెసిలిటీస్ మన దగ్గర లేవు, అది వాళ్ళకి చెప్పడం జరిగింది. మనకు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా లేవు, అవి కూడా చెప్పడం జరిగింది. ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, కొంచెం ఆపరేషన్ థియేటర్లో సామాను కొన్ని లేవు. ఓవరాల్గా మనం ఇస్తున్న వైద్య సేవలతో వాళ్ళైతే సంతృప్తి చెందినారు. ఇంకా దీన్ని డెవలప్ చేయాలి అని మాకు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మా టీం అంతా కలిసి వాళ్ళు చెప్పిన విధంగా అన్నీ పాటిస్తూ అభివృద్ధి కొరకు మేమందరము కృషి చేస్తాము. మరియు కొన్ని లోటుపాట్లు చిన్నవి ఉన్నవి, అవి కూడా సర్దిద్దుకుంటూ ఇంకా మెరుగైన సేవలు ప్రజలకు అందిస్తామని మేము